క్యాస్టింగ్ కౌచ్ అంశంపై మెగాస్టార్ చిరంజీవి తొలిసారి బహిరంగంగా స్పందించారు. తన తాజా సినిమా మనశంకర వరప్రసాద్ సక్సెస్ మీట్లో మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీ ఒక మిర్రర్ లాంటిదని, మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుందని అన్నారు. పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ లేదని, ఎవరైనా చేదు అనుభవాలు ఎదురైతే అది వ్యక్తిగతమని వ్యాఖ్యానించారు. ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై సింగర్ చిన్మయ్ శ్రీపాద తీవ్రంగా స్పందించారు. క్యాస్టింగ్ కౌచ్ ఇప్పటికే కొనసాగుతోందని, ఫుల్ కమిట్మెంట్ పేరుతో మహిళలపై అనుచిత ఒత్తిళ్లు తెస్తున్నారని ఆరోపించారు. కమిట్మెంట్కు సినిమా ఇండస్ట్రీలో వేరే అర్థం ఉందని, కొంతమంది పెద్ద హోదాలో ఉన్నవారు శారీరక అనుకూలతలు కోరుతారని చెప్పారు. ఒక యువ సింగర్పై లైంగిక దాడి ప్రయత్నం జరిగిన ఘటనను ఉదాహరణగా పేర్కొన్నారు. లైంగిక వేధింపులు ఇండస్ట్రీలో పెద్ద సమస్యని స్పష్టం చేసిన చిన్మయి, పని ఇస్తున్నాం కాబట్టి శారీరక సుఖం కోరే మనస్తత్వమే అసలు సమస్యని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్గా మారాయి. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.